ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన తండ్రి ఛత్రపతి శివాజీ ఆశయాన్ని నెరవేర్చడానికి జన్మించిన పుత్రుడు. ఔరంగజేబుకి సంభాజీ మహారాజును ఎదురుగా ఓడించే దమ్ము లేక దొంగదారిలో సైన్యాన్ని పంపించి సంభాజీ మహారాజును బంధించి తీసుకురమ్మని చెప్పాడు. సంభాజీ మహారాజును బంధించి మతం మారితే సగం సామ్రాజ్యాన్ని నీకు ఇస్తాను అంటే తన సనాతన ధర్మాన్ని విడనాడను అన్న సంభాజీ మహారాజుని 40 రోజులు హింసించి చంపిన నీచపు మొఘల్ రాజు అయిన ఔరంగజేబు గురించి మన పుస్తకాల్లో గొప్పగా పాఠాలు వినాల్సిన కర్మ పట్టించారు. ఎంత ప్రయత్నించినా చరిత్రను ఎంతకాలమో దాచలేరు. ప్రాణాలు పోతున్న తన ధర్మాన్ని వేరని వీరుడు యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. శివాజీ సృష్టించిన పాలనా వ్యవస్థను సంభాజీ వారసత్వంగా పొందాడు. ఆయన తన తండ్రి విధానాలను చాలా వరకు కొనసాగించాడు. చందోకమార్తుడు మరియు 8 మంది మంత్రుల మండలి సహాయంతో రాష్ట్ర పరిపాలనను సంభాజీ నిర్వహించేవారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ హిందువులకు ఒక గర్వకారణం.